కుంకుమార్చన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, విశిష్టత. కుంకుమార్చన అంటే అమ్మవారిని లేదా ఏదైనా ఇతర దేవతా రూపాన్ని వారి నామాలను జపిస్తూ కుంకుమను సమర్పించడం. ఇది హిందూ ధర్మంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పూజా విధానాల్లో ఒకటి. కుంకుమార్చనను వివిధ పద్ధతుల్లో చేస్తారు. దేవతామూర్తి పాదాలకు కుంకుమను సమర్పించడం, పాదాల నుండి శిరస్సు వరకు కుంకుమతో నిండారుగా అర్చించడం, కుంకుమను నీటిలో లేదా పన్నీరుతో కలిపి అభిషేకం చేయడం. కుంకుమకు ఆధ్యాత్మికతగా ఎంతో విశిష్టత ఉంది. దాని ప్రాముఖ్యతను కొన్ని అంశాలలో మనం చూడవచ్చు. అవి: శక్తి తత్వాన్ని ఆకర్షించే గుణం ఎరుపు రంగుకు ఉంటుంది. కుంకుమలోని ఎరుపు రంగు ప్రకాశ గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రకాశం నుండే శక్తి తత్వం ఉత్పన్నమవుతూ ఉంటుంది. కుంకుమకు శక్తి తత్వాన్ని ఆకర్షించే శక్తి అధికంగా ఉంటుంది. మనం కుంకుమతో అర్చన చేసేటప్పుడు దేవతా విగ్రహాలలో నిక్షిప్తమై ఉన్న స్థితి శక్తి ఎరుపు రంగు ప్రకాశంతో మేల్కొని జాగృతమవుతుంది. కుంకుమకున్న గ్రహణ శక్తి వలన ఆది దేవతా విగ్రహాల నుండి వెలువడే ఆ దివ్య శక్తిని గ్రహించి తనలో నిలుపుకుంటుంది. భగవత్ శక్తిని పొందే మార్గం. పూజలో అర్చించిన కుంకుమ మనం బొట్టుగా ధరించినప్పుడు అందులో నిక్షిప్తమైన భగవత్ శక్తి మనకు లభిస్తుంది. ఇది మన శరీరంలోని ఆజ్ఞాచక్రంపై ప్రభావం చూపి సానుకూల శక్తిని, ప్రశాంతతను అందిస్తుంది. ఈ శక్తి మన మనసుపై, శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపి ఆటంకాలను తొలగించి శుభాలను చేకూరుస్తుందని నమ్మకం. పవిత్రత, శుభ సంకేతం. కుంకుమ అనేది సౌభాగ్యానికి, పవిత్రతకు, శుభానికి సంకేతం. ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో స్త్రీలు కుంకుమను నుదుట ధరించడం శ్రేయస్కరంగా భావిస్తారు. అమ్మవారి పూజలో కుంకుమార్చన చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. కుంకుమార్చన చేసేటప్పుడు దేవతా నామాలను జపించడం వల్ల మనసు ఏకాగ్రత పొందుతుంది. ఇది మానసిక ప్రశాంతతను, సానుకూల ఆలోచనలను పెంపొందిస్తుంది. కుంకుమార్చన కేవలం ఒక పూజా విధానం మాత్రమే కాదు. ఇది దివ్యశక్తిని పొందడానికి, మన జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి ఒక శక్తివంతమైన సాధనం.